బైసరన్ వెళ్లే పర్యాటకులు గుర్రాలపైనే వెళ్లాల్సి ఉంటుంది. అయితే తన గుర్రంపై తీసుకువెళ్లే స్థానిక యువకుడు సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా కూడా ఈ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయారు. తను తీసుకువెళ్లిన పర్యాటకులను కాపాడే ప్రయత్నంలో ఆయన తన ప్రాణాలను కోల్పోయారు. పర్యాటకులపై విచక్షణ రహితంగా కాల్పులకు పాల్పడుతున్న ఉగ్రవాదుల్లో ఒకరి నుండి రైఫిల్ లాక్కొని వారిపై పోరాడే క్రమంలో ఉగ్రవాదులు షాను కూడా హతమార్చారు. ఇప్పుడు ఆ కుటుంబానికి దిక్కెవరు అని తన తల్లి అడుగుతున్న ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇక ఇంటెలిజెన్స్ నివేదికలను నిర్లక్ష్యం చేయడమే ఈ దాడికి బీజం వేస్తుందని విశ్లేషకులు అంటున్నారు. దాడికి ముందు 15 రోజుల పాటు ఉన్న హెచ్చరికలను సంబంధిత భద్రతా సంస్థలు పట్టించుకోలేదని సమాచారం. పెహల్గాంలో ఎలాంటి హక్కులు ఉల్లంఘన లేదన్న పాత అంచనాలతోనే భద్రత సడలించినట్లు తెలుస్తోంది. ఇది తీవ్ర మూల్యాన్ని చెల్లించాల్సిన పరిస్థితిని తెచ్చిందని రిటైర్డ్ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, భారత్లో దాడులు చేస్తామని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఓ విధంగా హింట్ ఇచ్చారు. కరోనా తర్వాత డబ్బులు ఆదా పేరుతో ప్రత్యక్ష నియామకాలపై ఆంక్షలు పెట్టారు. దీంతో 3 ఏళ్ల పాటు రిక్రూట్మెంట్ లేదని, 1,80,000 మంది సైనికులు సంఖ్య తగ్గిందని ఓ ఆర్మీ ఆఫీసర్ చెప్పారు. మరోవైపు అగ్నిపథ్ పథకం చుట్టూ తలెత్తిన వివాదాలతో అనుభవం లేని సైనికులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పైగా చైనాపై దృష్టి ఎక్కువగా పెట్టడం వల్ల కశ్మీర్ సరిహద్దుల్లో భద్రతా దళాల సంఖ్య తక్కువ పడినట్లుగా తెలుస్తోంది.